శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో విందామా అండి. బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, అదృష్టం అంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదమ్మా, వెంటనే వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్త తీసుకొచ్చారని చెప్పవచ్చు. తల్లి, అదృష్టం అంటే ఇదమ్మా, ఇది ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది, వెంటనే వింటావు కదా అని బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారండి. బాబాగారు చెప్పేటువంటి ప్రతి వార్త మనం వింటాం, ఎందుకంటే బాబాగారి మాటలపైన ఆ తండ్రి పైన మనకు అంత నమ్మకం. బాబాగారు ఏ రోజు ఏ సందేశంలో తన బిడ్డల గురించి ఏం చెప్తారా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి బిడ్డలకి ఈరోజు ఒక పండగ లాంటి వార్తని చెప్పవచ్చు. ఎందుకంటే బాబాగారు తన నోటి నుండి తానే చెప్తూ ఉన్నారు, తల్లి అదృష్టం అంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదమ్మా అని. అయితే కొంచెం శ్రద్ధగా బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోని పూర్తిగా విని తెలుసుకుందామండి. బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఇది విన్న వెంటనే నీ దురదృష్టం అంతా కూడా తొలగిపోయి నీకు అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. అవును బిడ్డ, శ్రద్ధగా నీ బాబా ఏం చెప్తున్నారో పూర్తిగా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే బాబాగారు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, నీ జీవితం అంతా కష్టాలతో బాధలతో పూర్తిగా నిండిపోయింది కదమ్మా. వాటి వలన నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నో రోజులైంది, అవునా? నేను చెబుతున్నది నిజమే కదా. చూడు తల్లి, వాటన్నింటినీ నేను చూస్తూనే ఉన్నాను. ఇక నీలో నాకు నచ్చే విషయం ఏంటో తెలుసా బిడ్డ? ఇన్ని రోజులు ఇన్ని నెలలు నువ్వు కష్టాలు పడ్డా కానీ నువ్వు మాత్రం న్యాయం వైపే నిలబడ్డావు. అందుకే నా బిడ్డ వైపు నిలబడటానికి నేను కూడా దిగి వచ్చేశాను. నీతోనే ఉంటానమ్మా. ఇప్పుడే కాదు తల్లి, ఎప్పటి నుంచో నేను నీతోనే ఉన్నాను. నీ కష్టాలను నువ్వు 1 మోస్తే నేను 100 మోస్తున్నాను. ఎందుకంటే నువ్వు న్యాయం తప్పవు, నీతిని తప్పవు, ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వీడవు. ఇలాంటి బిడ్డ కష్టాలు పంచుకోవడంలో నాకు ఆనందమే ఉంటుంది తల్లి. చూడమ్మా, ఎప్పుడూ కూడా తప్పు మార్గంలో నువ్వు నడవలేదు కాబట్టి నీకు సాయంగా ఉండటానికి, నీకు ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకురావడానికి స్వయంగా నేనే వచ్చాను. కాబట్టి అంత నిజాయితీగా ఉన్న నా బిడ్డకి అదృష్టం ఇవ్వడానికి నేనే స్వయంగా దిగి వచ్చాను తల్లి. నీకు సంతోషమే కదా. బాబా, నాకొక్కసారి కనిపించరా? మీతో మాట్లాడాలని ఉంది, నా బాధలన్నీ మీకు చెప్పుకోవాలని ఉంది అని ఎంతో ఆప్యాయంగా కూడా పిలుస్తూ ఉంటావు తల్లి. నన్ను సొంత తండ్రిలా చూసుకుంటావు. నన్ను నీ కోరికలన్నీ నాకు చెప్పుకుంటావు, నీ కష్టాలన్నీ నా ముందు పెడతావు, తీర్చమని ఒక తండ్రిని అడిగినట్టు అడుగుతావు. ఇలాంటి బిడ్డకు నేను కష్టాన్ని కలగనిస్తానా? జీవితమంతా కష్టాలే రాస్తానా చెప్పు? నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. ఒకవేళ అది అందటానికి నీకు కొన్ని కర్మఫలాలు దాటవలసి ఉన్నా సరే, వాటన్నింటినీ నా చేతితో తీసి విసిరి పడేస్తానమ్మా. ఇక నువ్వు పడ్డ కష్టాలు చాలు. నువ్విక ఆనందంగా ఉండాల్సిన రోజులు తల్లి ఇవి. నీకు కావలసినవన్నీ నేను నీకు ప్రసాదిస్తాను. చూడమ్మా, నీకు నా బిడ్డకు కావలసిన లక్షణాలన్నీ కూడా ఉన్నాయి తల్లి. కాబట్టి నువ్వు నా భక్తునిగా మారి నాకు పూజలు చేస్తూ ఉన్నావు, శ్రద్ధ సబూరితో ఉండగలుగుతూ ఉన్నావు. నేను ఏది చెప్పినా, ఏ మాట చెప్పినా అన్నీ పాటించగలుగుతున్నావు. నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ నా బాబా నాకు సాయం చేస్తారు అని నన్నే నమ్మావు కదా. ఆ నమ్మకాన్ని నేను ఈరోజు నిలబెట్టుకుంటానమ్మా. దిగులు పడకు బిడ్డ,
నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను తప్పక అందిస్తాను. నువ్వు ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించకు. అలా ఆలోచించడం ద్వారా అది మారదు కదా తల్లి. కానీ భవిష్యత్తు మారగలదు. దానిని నేను మార్చగలనమ్మా. ఇక దాని గురించి నాకు వదిలేసే. ఈ క్షణం నువ్వు సంతోషంగా ఉండు చాలు. నువ్వు ఏ పనైతే చేస్తూ ఉన్నావో ఆ పనిని చాలా ఇష్టంగా చెయ్యి. ప్రతిఫలం నేను చూసుకుంటాను బిడ్డ. రేపటి గురించి ఆలోచించకమ్మా. ఇప్పుడు జరిగేది మాత్రమే ఆలోచించు. ప్రతిరోజు కూడా నీ రోజును ఆనందంగా ప్రారంభించు తల్లి. ఎవరైతే ఆనందంగా వారి రోజును ప్రారంభిస్తారో ఆ రోజంతా వారు విజయాలు సాధిస్తూనే ఉంటారు. ఎందుకంటే వారి ముఖ వర్చస్సు దేదీప్యమానంగా వెలుగుతుంది తల్లి. ఆ రోజంతా కూడా వారు ఏది తలపెట్టినా అందులో విజయమే సాధిస్తారు. వారి మాట విన్న ఎదుటివారు లేదు కాదు అని చెప్పలేరు. అలాంటి ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. అందుకే బిడ్డ, ప్రతిరోజు సంతోషంగా నిద్రలేవాలి. ఆనందంగా నీ రోజును ప్రారంభించాలని చెబుతూ ఉన్నాను. అర్థమైందా? చూడు తల్లి, నువ్వు తలపెట్టిన ప్రతి దానిలో నీకు తప్పకుండా విజయం లభిస్తుందమ్మా. జీవితం అనేది చాలా చిన్నది బిడ్డ. ఈ క్షణం ఆనందంగా ఉండు. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదమ్మా. కాబట్టి ప్రతి క్షణం కూడా సంతోషంగానే గడపాలి. కానీ నువ్వెలా ఉన్నావో నీకు తెలుస్తుంది కదా. ఎప్పుడూ గతాన్నే తలుచుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఇప్పుడు బాధని అనుభవిస్తూ ఉన్నా. అలా నువ్వు బాధపడుతూ ఉంటే నేను నీకు ప్రతిరోజు చెప్పే మాటలకి విలువ ఉంటుందా చెప్పు? చూడు బిడ్డ, నువ్వు నా ప్రియమైన బిడ్డవి తల్లి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇంత నిజాయితీగా ఉన్న బిడ్డ, ఇంత ధర్మ మార్గంలో నడిచే నా తల్లి ఎప్పుడూ బాధపడుతుంటే నేను చూడగలనా? నువ్వు బాధపడటంలో అర్థం లేదమ్మా. తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి. తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళు బాధపడాలి. ధర్మం వైపు నిలబడే వాళ్ళు ఎప్పుడూ బాధపడకూడదు. నీ కన్నీరు ఈ భూమికి మంచిది కాదు తల్లి. కన్నీరు పెట్టుకోకు. నీ సాయిని నమ్మితే ఆనందంగా ప్రశాంతంగా ఉండు. నువ్వు కోరింది నీకు ఇస్తాను. ఇక నీ జీవితంలో కష్టాలనేవే లేకుండా చేస్తానమ్మా. నువ్వు పట్టిందల్లా బంగారం చేస్తాను. నువ్వు మొదలుపెట్టే పనిలో విజయం వచ్చేలా చేస్తాను. ఇలా ఇన్ని వాగ్దానాలు నీకు ఇస్తున్నాను కదా తల్లి. ఇక నీ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి ఆనందపడు. ఒక్కరోజు సంతోషంగా నీ రోజును ప్రారంభించు. ఈ క్షణం నువ్వు నా సందేశాన్ని వింటూ నవ్వుతున్నావంటే నువ్వు నన్ను నమ్మావు అని అర్థం చేసుకుంటాను. నీలో ధైర్యం వచ్చిందంటే నా మాటలు నీకు అర్థమయ్యాయని అర్థం చేసుకుంటాను. ఇక నీ జీవితం అంతా ఆనందంగా ఉండేలా చేస్తానమ్మా. ఇది నీ సాయి సత్యవాక్కు బిడ్డ. తప్పక జరుగుతుంది. అన్ని అదృష్టాలు నీ జీవితంలో అడుగు పెట్టేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను తల్లి. నువ్వు సంతోషంగా ఉంటావు. నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇన్ని రోజుల నీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఈ రోజు నుంచి నువ్వు అందుకుంటావమ్మా. ఇక దేని గురించి ఆలోచించకు. నీ బాబా చెప్పినట్టు ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను తల్లి. ఇకపై నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావమ్మా. ఏ పని తలపెట్టినా విజయం వస్తుంది. ఏ వ్యాపారం ప్రారంభించినా లాభాన్ని పొందుతావు. ఏ ఉద్యోగానికి ప్రయత్నించినా అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తావు. ఇది తప్పక జరుగుతుంది బిడ్డ. కానీ ఒక్క షరతు, నువ్వు మాత్రం నేను చెప్పే దారిలో మాత్రమే నడవాలి.
నువ్వు ఎంత శ్రమనైతే పెట్టగలవో అంత కష్టాన్ని నీ పనిపైన పెట్టాలి. సంతోషంగా ఆ పనిని చేయాలి. అది ఏదైనా సరే అమ్మా. నువ్వు ఎప్పుడైతే నీ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటావో నువ్వు కోరిన దానికి 100 రెట్లు ప్రతిఫలం నేను ఇస్తాను బిడ్డ. నా మాటలు నమ్ము. ఇక అన్ని విజయాలు నీ కోసం నేను తీసుకొస్తాను. దేని గురించి ఆలోచించకు. నీ బాబా చెప్పినట్టు ప్రశాంతంగా ఉంటావు కదా. ఆనందంగా నా జీవితాన్ని గడుపుతాను బాబా అని నాకు మాట ఇవ్వు. ఎందుకంటే నీ కంట కన్నీరు నేను చూడలేను బిడ్డ. నీకు నేను చేసిన వాగ్దానాలన్నీ నేను నెరవేరుస్తానమ్మా. సందేహించకు. ఇకపై ప్రశాంతంగా ఉండు. నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు తన బిడ్డలకి ఈ విధంగా ఈ సందేశం రూపంలో చెప్తూ వచ్చారండి. బాబాగారు ఈరోజు తన బిడ్డలలో కొంతమందే ఉంటారనుకుంటా అండి ఇలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పడినా ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నా సరే ఎప్పుడూ కూడా అన్యాయంగా ఆలోచించలేదు. అధర్మం వైపు వెళదాం అనుకోలేదు. బాధపడుతూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు. ఈరోజు ఈ కష్టం తీరిపోద్ది కదా, రేపు బాగుంటుంది అనుకుంటే రేపు ఇంకా కష్టం, ఆ తర్వాత రోజు బాగుంటుంది అనుకుంటే అంతకు మించిన కష్టం. ఇలా ఒకదానిపైన ఒకటి కష్టాలు వస్తూ ఉన్నా సరే ఏ రోజు కూడా వాళ్ళు బాబాగారి పైన నమ్మకాన్ని కోల్పోలేదట. చెడు మార్గంలో వెళ్దామనే ఆలోచనే వాళ్ళకి రాలేదట. మరి అలా ఉండటం ఎంత కష్టం అండి. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఈరోజు బాబాగారు తీసుకొచ్చారండి. అది ఎలాంటి అదృష్టమో తెలుసా అండి. 100కో 1,00,00,000 ఒక్కరికి ఉంటుంది అలాంటి అదృష్టం. ఎలా అంటే వారు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారట. ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారట. ఏ ఉద్యోగానికి వెళ్ళినా అందులో విజయాన్ని సాధిస్తారట. మరి ఇది ఎంతమందికి సాధ్యం? ఆ తండ్రి ఆశీస్సులు లేకపోతే ఇది ఎంతమందికి సాధ్యం? బాబాగారు ఈరోజు తన బిడ్డలు పడ్డ కష్టాలకు ఇంత గొప్ప అదృష్టాన్ని తీసుకువచ్చారండి. బాబాగారు చెప్తూ ఉన్నారు, తల్లి కన్నీరు కారవద్దమ్మా, కన్నీరు కార్చొద్దు. మంచివారి కన్నీరు భూమికి మంచిది కాదు తల్లి. భూదేవి తట్టుకోలేదమ్మా ఆ భారాన్ని. నువ్వు ఏడవద్దు. నీ జీవితాన్ని అందంగా ఉండేలా నేను చేస్తాను. నువ్వు గడిచిపోయిన దాని గురించి ఆలోచించవద్దు. జరగబోయే దాని గురించి ఆందోళన చెందవద్దు. నువ్వు ఈ రోజును ఈ క్షణాన సంతోషంగా ఉండు చాలు. ఆ సంతోషాన్ని నేను జీవితాంతం నీకు అందిస్తానని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి నిజమే కదా అండి. ఈ రోజుల్లో ఎక్కడుందండి మంచి? ఈ రోజుల్లో ఎక్కడుంది? అంత కష్టపడుతూ అంత అన్యాయం చేస్తున్నా సరే వాళ్ళని ఎప్పుడూ కూడా ఎవరి గురించి చెడు మాటలు మాట్లాడరు, చెడుగా ఆలోచించరు. వాళ్ళు నాశనం అయిపోవాలని కలలో కూడా ఊహించరు, కలలో కూడా అనుకోరు. అలాంటి వాళ్ళు ఏడిస్తే నిజంగా ప్రకృతికి అది పెద్ద భారం అవుతుందండి. ప్రళయమే వస్తుంది. అలాంటి వాళ్ళు కొంతమంది కనుక ఎప్పుడూ మానసిక వేదనతో ఏడుస్తూ ఉంటే ఆ బాధలో వచ్చే వారి కన్నీటిని భూమాత మోయలేదండి. ఆ భారాన్ని, ఆ దుఃఖాన్ని భూమాత మోయలేదు. ప్రళయమే వస్తుందండి మంచి వాళ్ళు బాధపడితే. సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి యుద్ధం చేస్తాడు మంచి వాళ్ళకి ఆపదొస్తే. అంత మంచి మనసు కలిగినటువంటి తన బిడ్డల కోసం ఎక్కడ వీళ్ళు దుఃఖంతో ప్రళయమే వస్తుంది, ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అని సాక్షాత్తు బాబాగారే వచ్చేశారు. తల్లి వేడవద్దమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం బిడ్డ. ఇంత మంచి లక్షణాలున్న నా తల్లి ఎప్పుడూ కన్నీరు పెట్టుకోకూడదు, నేను చూడలేనమ్మా అని బాబాగారు ఎంతో ఓదార్పుగా తన బిడ్డలకి మాటలు చెబుతూ ఉన్నారండి. ఇంతకంటే ఇక మనం ఎందులో విజయం సాధించాలి చెప్పండి? ఆల్రెడీ గెలిచేశారు వాళ్ళు. బాబాగారి మనసుని గెలిచేసుకున్నారండి వాళ్ళు. వాళ్ళ కోసం సాక్షాత్తు ఆ తండ్రి దిగి వచ్చి నీ కంటిలో కన్నీళ్ళు నేను చూడలేనమ్మా అని అంటూ ఉన్నారంటే అంతకు మించినటువంటి విజయం ఇంకేమన్నా ఉంటుందో? ఇంకేమి సాధించాలి, ఏం గెలవాలి చెప్పండి? ఇన్ని రోజుల వారి కష్టానికి ప్రతిఫలంగా కూడా బాబాగారు వారు ఏ పని తలపెట్టినా సరే ఇక విజయాన్నే సాధిస్తారమ్మా. మీరు ఇక దేని గురించి ఆలోచించకండి, సంతోషంగా ఉండండి. నేనున్నాను కదా, భారం అంతా నాపై వేసేసి మీరు నిశ్చింతగా ఉండండి అని బాబాగారు తన బిడ్డలకి హామీ ఇస్తూ ఉన్నారండి. బాబాగారి బిడ్డలందరూ ఎంతో సంతోషంగా ఉండాల్సినటువంటి క్షణం ఇది. ఇలాంటి జీవితం ప్రతి బాబా బిడ్డకి దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.